శుభోదయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణనాథ నమస్సుమాంజలులు నిరాటంకంగా దిగ్విజయంగా పఠనా కార్యక్రమాన్ని కొనసాగించడానికి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు నమస్సుమాంజలులు. ఈరోజు అనగా 27వ తారీఖు జనవరి 2026 తారీఖు. ఈ రోజున మనము చదువుకోబోయే ఈ శ్లోకాలు 3 అధ్యాయం కర్మయోగం నుంచి భగవద్గీతలో 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు ఈ వీడియోలో మనం చదువుకుందాం. In these verses from 16 to 20, Lord Krishna explains the consequences of ignorance, the cosmic cycle, and describes the state of those who have attained self-realization. He also introduced the concept of the Lord Loka Sangraha, acting for benefit of the world. So we can read through the 16th verse to 20 verse of this particular chapter 3 Karma Yogam from Bhagavad Gita. ఈ 16వ శ్లోకం ఏం చెప్తుందంటే 16వ శ్లోకం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయేతిహ యః అకాయు ఇంద్రియాయారో మోహం పార్థ సజీవతి. ఈ శ్లోకం చాలా సుపరిచితమే. మనం ఏదో విధంగా ఈ శ్లోకాన్ని వినడం కానీ చదవడం కానీ లేకపోతే దాన్ని మనం పాడుకోవడం కానీ జరిగి ఉంటుందని నాబోటి వారు చాలామందికి తెలిసి ఉంటుంది. మరి సామాన్య ప్రజలు కూడా చదివి ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓ ప్రియమైన అర్జున, ఈ విధముగా వేదములచే స్థాపించబడిన యజ్ఞ చక్రమును మానవ జీవితమునకు అనుసరించిన వ్యక్తి నిజంగానే పాప జీవుడగును. అట్టి వ్యక్తి కేవలం ఇంద్రియ ప్రీతి కొరకే జీవిస్తూ జీవనమును నిరర్ధకంగా గడుపునని మనం ఇక్కడ కష్టించి పనిచేసి ఇంద్రియ తృప్తిని అనుభవించాలని చెప్పి మనకి తెలిసిన ఈ నానుడి ఎక్కడి నుంచే మనకి కష్టే ఫలే పనియే ప్రత్యక్ష దైవం ఇట్లాంటివన్నీ మనం నానుళ్ళు చాలా విని ఉంటాం. అందుకోసమే నేను అన్నాను ఇది మనకి సుపరిచిత శ్లోకం అని నేను అన్నది. మానవుడు తమ పురోగతి కోసం కేవలం నీతి సూత్రాల స్థితికి పరిమితం కాకుండా వాటిని అధిగమించి జీవితంలో ప్రతిరోజు మనం అనుసరించాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం ఈ 16వ శ్లోకంని చదువుకోవచ్చు. As per the 16th verse of the chapter 3 Karma Yogam, it implies that my dear Arjuna, one who does not follow this prescribed cycle of sacrifice certainly leads life full of sin and living only for the satisfaction of these senses, such as person lives in vain. This is about the 16th verse of the chapter 3 Karma Yogam. Let us go to the next 17. పదిహేడవ శ్లోకం ఏం చెప్తుందంటే యత్వాస్మత్తిరతిరేవ స్యాతాత్మతృప్తపశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్ట సస్య కార్యం న విద్యతే. ఈ శ్లోకం యొక్క సారం ఏమిటంటే ఆత్మానుభూతితో కూడిన జీవితంతో ఆత్మలోనే ఆనందమును
పొందుతూ ఆత్మలోనే సంపూర్ణమైన వ్యక్తికి చేయవలసిన కర్మ ఏదీ ఉండదని మనం దీనిలో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మదిర, మగువ వంటి వ్యసనములతో కూడిన మోహపూరితమైన భౌతిక భోగములు కపాలముతో ఏమాత్రము ఆనందింపబడదు అని మనం ఈ శ్లోకంలో మనం చదువుకోవచ్చు. సో యాజ్ పర్ ది 17th verse of the chapter 3 Karma Yoga, for one who takes pleasure in the self and whose human life is one of the self-realization, and who is satisfied in the self only, fully satisfied, for him there is no duty. This is a synopsis of the verse 17 of the chapter 3 Karma Yoga. 18వ శ్లోకం చదువుకుంటే నైవత్యస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యప్యాశ్రయః. ఈ శ్లోకం 18వ శ్లోకం యొక్క మన తాత్పర్యం ఏంటంటే, ఆత్మానుభూతిని పొందిన మానవునకు తన విద్యుత్ శక్తి ధర్మ నిర్వహణతో పొందవలసిన ప్రయోజనం ఏది ఉండదని, ఏమైనను అట్టి కర్మలను నిర్వర్తించకపోవుట కారణం కాగని, ఇతర జీవులపై ఆధారపడిన అవసరము గాని ఉండదు అని మనం ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని మనం చదువుకోవచ్చు. So 18th verse gives that its meaning. A self-realization person has no purpose to fulfill in the discharge of his prescribed duties, nor has he any reason not to perform such work, nor has he any need to depend on any other living being. So we should not depend on anyone else. This is a meaning of the 18th verse of the chapter 3 Karma Yogam from Bhagavad Gita. తదుపరి మనం 19వ శ్లోకం చదువుకుందాం. 19వ శ్లోకం ఏం చెప్తుందంటే, తస్మాదస్తకః సతతం కార్యం కర్మ సమాచార అసక్తో హ్యోచర్న కర్మ పరమాప్నోతి పురుషః. ఈ 19వ శ్లోకం మనం నిశితంగా పరిశోధిస్తే దాని యొక్క అర్థం, కర్మఫలం వల్ల ఆసక్తి లేకుండా మానవుడు తన ధర్మముగా భావిస్తూ కర్మలను ఆచరించవలనని, ఎందుకనగా ఆసక్తి లేకుండా కర్మ చేయటి ద్వారా మానవుడు పరమ సత్యమును పొందును. ఈ తాత్పర్యం భక్తునికి దేవాది దేవుడు, నిరాకారవాదులకు మోక్షం అనేవి పరమావధులు కనుక సరి అయిన నిర్దేశముతో కర్మఫలాసక్తి లేక కృష్ణుని కొరకు లేక కృష్ణ చైతన్యంలో నెలకొన్న కర్మ చేయు మానవుడు తప్పక జీవిత పరమ లక్ష్యము వైపునకు పురోగమించునని మనం ఈ శ్లోకంలో మనం చదువుకోవచ్చు. Verse 19 implies that without being attached to the fruits of activities, one should act as matter of duty. For by working without attachment, one attains the supreme. So we should understand that the verse of 19 from the chapter 3 Karma Yogam ఈనాటి చివరి శ్లోకం 3వ అధ్యాయం కర్మయోగం నుంచి శ్లోకం 20 చదువుకుందాం. కర్మణ్యేవాహి సంసిద్ధిమాస్థితా జనకాదాయః లోకసంగ్రహమేవివాపి సంపర్కస్యస్తు మహర్షిసి.
దీని సారం మనం ఖచ్చితంగా చదువుకుంటే, జనక మహారాజు సీతాదేవికి తండ్రి మరియు శ్రీరామచంద్రునికి మామగారు. అతడు గొప్ప భగవద్భక్తుడిగా ఆధ్యాత్మిక స్థితిలో నెలకొని ఉన్నప్పటికీ మిథిలా నగరము, ప్రస్తుతం మనం దీన్ని బీహార్ రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు, మహారాజు ఒకటి చేత విద్యుత్ శక్తి ధర్మమును ఎట్లు ఆచరించవలనో తన ప్రజలకు స్వయంగా బోధించవలనని శ్రీకృష్ణ భగవానునకు మరియు అతని శాశ్వత మిత్రుడైన అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధము చేయనవసరం లేదు, కానీ సత్వాక్కులు లేక వాదములు విఫలమైనచో హింస కూడా అవసరమేనని సామాన్యులకు బోధించిన కొరకై వారు యుద్ధం చేసిరి. కురుక్షేత్ర యుద్ధం ఆరంభమునకు మునుపు యుద్ధమును నివారించుట కొరకే అనేక రకముల ప్రయత్నములు కొనసాగినవి. సాక్షాత్ భగవానుడే యుద్ధమును నివారించుటకు ప్రయత్నించిన ప్రతిపక్షం యుద్ధము చేయుటకు నిశ్చయించుకొనును. న్యాయసమ్మతమైన అట్టి విషయములో యుద్ధము తప్పనిసరి అయ్యేను. ఈ విధమైన అవగాహన 20వ శ్లోకంలో జనకుడు వంటి మహారాజు కేవలం కర్మలను నిర్వర్తించుట ద్వారానే కాక పరిపూర్ణత్వం సాధించుట కొరకు, అందునే జన సామాన్యమునకు బోధించుట కొరకే నీవు తప్పక కర్మలు చేయవలనని ఈ శ్లోకం యొక్క మన అర్థాన్ని తెలుసుకోవచ్చు. సో 20th verse of the chapter 3 Karma Yogam from Bhagavad Gita, this verse 20 implies that Janaka is a king such as Janaka attained perfection solely by performance of the prescribed duties. Therefore, just for sake of educating the people in the general, you should perform your work. So this is the key takeaways. Also, we need to think about this the span of verse from 16 to 20. Krishna's strong words here, he says about if someone only consumes from nature without giving back, ignoring the cycle, their life is mogam, useless. This is about the verse 16 is talking about. 16వ శ్లోకం చెప్తుంది ఏంటంటే, మనం ప్రకృతి నుంచి తీసుకున్నది ప్రకృతికి తిరిగి ఇవ్వకపోతే అది మనం జీవితంకి పరమార్థం ఏముంది, దానివల్ల ఉపయోగం ఏముందన్న ఉద్దేశంతో ఈ 16వ శ్లోకం మనం చెప్పుకోవచ్చు. 17-18 శ్లోకాలు ఏం చెప్తున్నాయంటే, ఒక పర్సన్ ఆత్మకు అనుసారంగా ఆబ్లిగేషన్ ఏమీ లేకుండా, అంటే ఏదైనా చేయాలనుకున్నది స్వలాభం కాకుండా సంఘ అవసరాలతో పాటు విష్ణు యజ్ఞం ఆధారముగా మనం తెలుసుకోవచ్చు. The verse 17-18 implies that for a person who has truly realized the soul, there is no obligation left because they have no selfish desires, and however they continue to work to set an example. చివరగా 20వ శ్లోకం మనం ఈ జనకరాజు ఏ విధంగా దానికి ప్రాముఖ్యతను, గెలవడం, ఓడిపోవడం, కష్టం, నష్టం అన్నీ ఎదుర్కొనేటట్టుగా వాటి ఉపయోగాలు ఏ విధంగా చేసుకోవాలన్నది స్థితిగతులు ప్రజలకు తెలియపరిచాడు. So the verse 20 is talking about the vital concept of the Gita. It means that the welfare of the world. Krishna cites that Janakaraj, King Janaka, the father of Sita, has a perfect example of a Rajasri, a king who ruled the vast empire but remained a saint eternally. ఈ విధంగా మనం 16వ శ్లోకం నుంచి 20వ శ్లోకం కర్మయోగం అనే 3 అధ్యాయం భగవద్గీతలో వాటి తాత్పర్యం తెలుగులోను ఇంగ్లీష్లోను చదువుకున్నాం. వచ్చే వీడియోలో 21వ శ్లోకం నుంచి 25 శ్లోకం వరకు మనం తదుపరి వీడియోలో తాత్పర్యంతో పాటు ఆ శ్లోకం చదువుకుందాం.
सर्वे जना सुखिनो भवन्तु। समस्तसन्मङ्गलानि तन्तो असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। स्वस्ति।